ప్రాసెస్ ర్యామ్ డౌన్ అయింది. కానీ నేను కంపెనీ చేంజ్ అవ్వడానికి అస్సలు రీజన్ అది కాదు. అసలు ఏమైందంటే మా ప్రాసెస్ని వేరే కంపెనీ తీసుకుందనమాట. సో మేమందరం బెంచ్లో ఉన్నాం. బెంచ్లో ఉంటే విత్ ఇన్ కంపెనీ వేరే ప్రాసెస్ వాళ్ళు మనకు కాల్ చేస్తారు. ఇంటర్వ్యూ క్లియర్ అయితే వాళ్ళ ప్రాసెస్లో మనల్ని తీసుకుంటారనమాట. సో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఇచ్చి అదే కంపెనీకి వర్క్ చేయడం అస్సలు వద్దనిపించింది. ఎందుకంటే ఇంకో విషయం నాకు చాలా బాగా అర్థమైంది. ఆఫీస్ పాలిటిక్స్ అంటే అవి మామూలు పాలిటిక్స్ కాదు. ప్రాసెస్ ర్యామ్ డౌన్ అవుతుందని ముందే వాళ్ళకి తెలుసు. కానీ ర్యామ్ డౌన్ అయిన తర్వాత వాళ్ళ ఫేవరెట్ పీపుల్ని వాళ్ళకి నచ్చిన ప్రాజెక్ట్లోకి ముందే తీసేసుకున్నారు. ఇంకా ఫేవరెట్ పీపుల్ అంటే ఏంటో తెలుసు కదా, వాళ్ళకి నచ్చిన వీక్ ఆఫ్స్ ఇస్తారు. అన్ప్లానెడ్ లీవ్స్ కూడా ప్లానెడ్ లీవ్స్ అయిపోతే ఇంకా చాలా ఉంటాయి. అప్పటికే నాకు ఇంకా కొన్ని విషయాలు జరిగాయి. ఇవన్నీ కలిపి కంపెనీలో కంటిన్యూ అవ్వకూడదని ఖచ్చితంగా కంపెనీ చేంజ్ అవ్వాలని డిసైడ్ అయిపోయా. సో వాకిన్స్కి వెళ్ళడానికి స్టార్ట్ చేద్దామని చెప్పేసి అన్నీ అప్లై చేసుకుని వాకిన్స్కి అయితే అటెండ్ అయ్యా. ఎలా అప్లై చేయాలి, ఎలా వాకిన్స్కి వెళ్ళాలని నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఫాలో చేసి కమెంట్ చేసేయండి. బాయ్.